ఈరోజు సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధ రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ, అట్లాగే ఏఐయుకేఎస్ అఖిల భారత ఐక్యరైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర నాయకులు ప్రభాకరన్నను, అట్లాగే అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరామన్నను, అట్లాగే కమ్మర్పల్లి సురేష్ అన్నను, కిషన్ని, అట్లాగే బోధనకు సంబంధించినటువంటి మల్లేష్ అన్నను, ఈ ఉమ్మడి జిల్లా 2 జిల్లాలను మొత్తంగా ఇవాళ అరెస్టుల పరం చేసిండ్రు. ఇవాళ వాళ్ళను నిర్బంధించడం అనంటే ఇవాళ ప్రజల సమస్య పరిష్కారం చేస్తే ఎందుకు వీళ్ళని నిర్బంధించాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి ఇవాళ బీజేపీ నాయకత్వానికి మనం ఇవాళ ఎంపీ హరవిందులు కానీ అట్లాగే ఈ రాక సందర్భంగా వస్తున్నటువంటి ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అంశాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఈ యొక్క జిల్లాకు వచ్చేసి ఇవాళ మేము పసుపోడుతోటి ఇవాళ ఏదో ఒరగబెట్టినామని చెప్పేసి ఇవాళ మాట్లాడుకుంటూ వాళ్ళ వల్ల ఈ బహిరంగ సభను సక్సెస్ చేసుకోవడం కోసం కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్టు చేయడం అనంటే ఇవాళ అమిత్ షాకి ఇది గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మావోయిస్టులను చెప్తా ఉన్నాడు. మావోయిస్టులను అంటేనే ఏరివేస్తామని దిక్కు ప్రకటిస్తానే ఇవాళ ముందు అరెస్టులు చేస్తున్నామంటే ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు అంటే నీకు ఎంత భయం ఉందనేది ఇవాళ దీంతో నిర్బంధాలతో అర్థమవుతా ఉంది. కనుక ఏదైతే ముందస్తు అరెస్టులు చేసినావో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకులను ఇవాళ నిర్దాక్షిణ్యంగా మబ్బుల్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధ సభ్యులంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజల పోరాటాల కోసం వాళ్ళు ప్రజల ఒక హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నాయకులను ఇవాళ ముందస్తు అరెస్టులు చేయడము. కాబట్టి అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఇవాళ కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పేదరికం ఏం కోరుకుంటుందని చెప్పి ఇవాళ సూటిగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి అమిత్ షా ఇవాళ ఉన్న కల్లోడికి ఇవాళ అంబానీ ఆదాని లాంటి వాళ్లకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కనీస సంపదను వాళ్ళకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఇవాళ ఆయన పర్యటన కోసం ఇవాళ ముందస్తు అరెస్టులు చేయడము సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధంగా మేము తీవ్రంగా ఖండిస్తాం. వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలా, విడుదల చేయకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.